ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుడి వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వాతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. ఎందులో లేము? యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వాతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎలా ఉన్నాము మనం వాక్యం చూసుకుందాం. ఈ గలతీ పత్రిక అంటేనే ఒక స్వాతంత్రం గల పత్రికగా మనం చూస్తాం. పౌలు గారు సంఘాలకు కూడా రాశాడు కాబట్టి ఒక స్వాతంత్ర వాగ్దానాలతో కూడిన పత్రిక కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఆ విధంగా మాట్లాడుతున్నాడు. ఎలానట, ఇందులో ఎటువంటి భేదం లేదు, మీరందరూ క్రీస్తు యేసునందు ఏకముగా ఉన్నారు. అది మనం ఏ రీతిగా ఏకంగా ఉన్నామో 1 కొరింథీలో మనం చూసుకుందాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాం. ఏలే అనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వాతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితిమి. హల్లెలూయా. ఏమన్నాడు అక్కడ దేవుడు? గ్రీసు దేశస్థుడని, యూదుడని, దాసుడని, స్వాతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని భేదము లేదు, మీరందరూ క్రీస్తునందు ఏక శరీరమై ఉన్నారు. ఎలా ఉన్నామనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏలయనగా యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులైనను స్వాతంత్రులైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితే ఏ రీతిగానట, వీళ్ళందరము కలిసి మనం ఏం చేసినామంటే ఒక్క యేసుక్రీస్తులోకి ఒక్క ఆత్మపూర్వకంగా ఒక యేసుక్రీస్తులోకి బాప్తిసము పొంది ఉన్నాం. ఒకే ఆత్మను మనం పొంది ఉన్నాం కాబట్టి ఆత్మ మూలంగా ఒక్క శరీరములోనికి యేసుక్రీస్తు అనే ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మను పానము చేస్తుంది. ఏ విధంగా అంటే ఒక్క శరీరంలోకి ఒక్క ఆత్మ యందే బాప్తిసము పొందితిమి. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది. వీళ్ళందరూ మనం ఇన్ని రకాల మనం అనుకుంటున్నాం కదా, వాళ్ళందరూ కలిసి క్రీస్తు యేసునందు ఒకటే శరీరం అంది ఏంటంట, ఒక్క శరీరంలోకి క్రీస్తు శరీరంలోకి ఆత్మలోకి మనము బాప్తిసము పొందితిమి, మనం అందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అయితిమి. హల్లెలూయా. మనం అందరం ఏం చేస్తాం? ఒకటే ఆత్మను పానము చేసిన వారం అయ్యాం. ఇలా చేస్తే మనం దేవుడికి ఎలా ఒకరం అవుతామని అనుకుంటున్నామా? ఇంకా చూద్దాం కిందికి. ఏమని అంటున్నాడు? శరీరం ఒకటే అవయవముగా ఉండగా అనేకమైన అవయవముగా ఉన్నది. హల్లెలూయా. శరీరం ఒకటే అవయవముగా ఉండక, శరీరం ఒకటి ఉన్న చూడు, ఇదన్నీ ఒకటే, ఈ శరీరం ఒకటే ఉండి ఒక్క అవయవం. దయచేసి శరీరం ఒక్కటే అవయవంగా ఉండక, ఇది ఒకటే శరీరం, అది ఒకటే అవయవం కాదు, ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. హల్లెలూయా. శరీరం ఎట్లున్నది? అనేకమైన అవయవాలుగా ఉన్నది. ఎట్లున్నది? నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. ఎలానట? ఇప్పుడు చెయ్యి ఏమని చెప్తున్నది? చెయ్యి ఇక్కడ నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్తే, నేను చేతుడు కాను కదా, నేను కాలును, నేను శరీరంలో దాని కానని చెప్తే ఎట్లా కుదరదు కదా. ఒక శరీరంకు ఇవన్నీ అమర్చబడ్డాయి, ఒక్కటే శరీరంకు ఇవన్నీ అమర్చబడి ఇక్కడ ఏమంటున్నాడు? చెప్పిన ఎడల ఎంత మాత్రము శరీరంలోనిది కాక పోలేదు. అది చెప్పినంత మాత్రాన కాదు కానీ, మరియు నేను కన్నును కానను గనక శరీరంలోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున. ఇప్పుడు కన్ను చెప్తుంది, చెవి చెప్తుంది ఏమో నేను కన్నున్నాయి మన మీ శరీరంలో దాన్ని గాను అని చెప్పినంత మాత్రంలో కూడా కుదరది. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? శరీరం అంతా కన్నే అయిందనుకో, ఒక కన్నే అవయవం అన్నిటికి ఉన్నదనుకో, వినే చెవి ఎక్కడ ఉంది అంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంతయు వినుట అయితే వాసన చూసేది ఎక్కడ? అంత చెవి ఒక్కటే అంత అయితే, శరీరం అంతా చెవి ఉన్నదనుకో, వాసన చూసేట అవయవం లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. చెయ్యిని కాలుని కాదనంటే ఇందులో అవయవం లేదు, మనం నిలబడలేము. చెయ్యి కాను అనంటే మనం ఏ పని చేయలేము శరీరంలోది కాదంటే. కన్ను నేను కాను, చెవి నేను కానంటే చెవి వినుటకులో మనకేమి లేదు. కన్ను నేను కాను, శరీరం అంతటికి నేను ఒక్కదన్నే ఉన్నా, నేను చెవిని కానీ నేను అంత నేనంటే కన్ను చూస్తే కన్ను ఒకటి ఉన్నది, వినటలేదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. హల్లెలూయా. ఎట్లా చేసినట్టు దేవుడు? అవయవములలో. ఎలానట? అయితే దేవుడు అవయవములో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచిండు. హల్లెలూయా. ఎలానట? తన శరీరంలో తన చిత్త ప్రకారము
ప్రతి అవయవమును దేవుడు అమర్చి ఉన్నాడు. ఇదొక శరీరము. ఈ శరీరమును దేవుడు కాళ్ళగా అమర్చాడు, చేతులుగా అమర్చాడు, కన్నులుగా, ముక్కుగా, నోరుగా, చెవిగా అమర్చాడు దేవుడు. ఎక్కడ అమర్చాడు? ఇదంతా శరీరంలో. అదేవిధంగా క్రీస్తు యేసులో మనందరినీ, గ్రీసు దేశస్థుడు, యూదుడు, దాసుడు, స్వాతంత్రుడు, స్త్రీ పురుషులందరినీ కలిసి దేవుడు క్రీస్తులోకి ఒకటే శరీరంలో బాప్టిజం ఇచ్చి, ఒకటే శరీరంలో ఆత్మయు కలిసి, ఒకటే శరీరంలో ఈ మనలందరినీ ఏం చేసుకున్నాడు? ఆయన ఒక్కటే మనిషి శరీరంలో మనలందరినీ అవయవాలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరము? మనం క్రీస్తును ధరించిన వారం. క్రీస్తును ధరించిన వారం 10 అవయవాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం ఎవరు? క్రీస్తులో ఉన్నవారం. కాబట్టి మనం అందరం ఏమై ఉంటున్నాం? అందరము ఒక్కటే అయి ఉంటున్నాం. ఒకటే పానములోని ఆత్మను పానం చేసి ఉన్నాం కాబట్టి మనం అందరం ఎవరము? ఒక్కటే. ఇప్పుడు నేను శరీరంలో ఉన్నాను, నాతో పని లేదని చేయి పక్క జరిగింది అనుకో, ఇదంతా వరకు చేయలేదు. దీని పని చేసేటోళ్ళు లేరు. కాలు అన్నది అనుకో, అవిటి వారమే. చెవిటి అన్నది అనుకో, ఇంకా వినలేని వారమే. కన్నైతే కొడితే కానలేని వారం అయి ఉంటున్నాం. అంటే ఏ విధంగా ఉంటున్నాం అంటే, ఇక్కడ మరొకసారి వాక్యం చూసుకుందాం. అని ఏమంటున్నాడు? అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. హల్లెలూయా. అనేకమైన అవయవాలు ఉన్నాయి కానీ శరీరం ఒక్కటే. ఇప్పుడు అన్ని అవయవములు అయితే శరీరం ఎక్కడ? కాబట్టి శరీరములోని ఇవన్నీ అమర్చబడ్డాయి. అంటే ఇవన్నీ కలిసి క్రీస్తులోకి అమర్చబడ్డాయి అన్నట్లు. క్రీస్తులోకి అమర్చబడ్డాయి కాబట్టి ఇక్కడ దేవుడి వాక్యమును మనం చూసుకుందాం. ఇంకా లోతుగా వెళ్దాం. మనము 3వ అధ్యాయము, కొలస్సీ 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకుందాం. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటని భేదము లేదు, పరదేశీ అని సిథియనుడయని దాసుడని స్వాతంత్రము లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడట? ఇటువంటి భేదమేమి లేదు. క్రీస్తే సర్వమై అందరిలో ఆయన ఉన్నాడు. అందరిలో ఉన్న ఆయన ఎలా ఉంటున్నాడు? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి అవునట్లు తగినట్లుగా మీరు అని వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇంకేమంటుంది? దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇంకా ఏమని? గలతీ 3వ అధ్యాయము 7 నుంచి మనం చూసుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము కుమారులని మీరు తెలుసుకొనుడి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇది మరలా చూసుకుందాం మనం. అదే విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ 2 యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందును నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. ఏమన్నాడు? అక్కడ ఏ భేదము ఏమీ లేదు. కాబట్టి ఎలానట? దేవుడు ఎలా అంటున్నాడంటే ఇక్కడ, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, దేవుడే తనను పంపడని లోకము నమ్మునట్లు తండ్రి నాయందును నీయందును తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున. ఎవరట? తండ్రి మనలో, ఆయన క్రీస్తు తండ్రిలో ఉన్నలాగున లోకంలోకి దేవుడు ఏ రీతిగా పంపి ఉన్నాడో ఆ రీతిగా ఉంటకు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించడం లేదు. ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడు? మరి యేసుక్రీస్తుల వారు వారి వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచి వారు అందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు? ఈ గ్రీసు దేశస్థుడు యూదుడని వారి కొరకు కాదు, దేవుడి యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారి కొరకు ఏకమై ఉండవలనని ప్రార్థిస్తున్నాడంట. అంటే క్రీస్తులో ఉండాలి అందరూ అని ప్రార్థిస్తున్నట్లు ఇక్కడ దేవుడు లేఖనము సెలవిస్తుంది. ఇంకా 23 చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, వారి యందు నేనును నాయందును నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. హల్లెలూయా. ఏమిచ్చాడు యేసయ్య?
నీవు నన్ను లోకంలోకి పంపావు. తండ్రి, నేను ఎక్కడ ఉందునో నీవు ఏమంటుండే ఇక్కడ, నాయందు నేను వారి అందు నేనును నాయందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపించి. వారు ఏకముగా ఉన్నారు కదా, సంపూర్ణంగా వారిని చేశాము. వారు ఏకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, నీవు నన్ను పంపితివనియు. వారు ఏకంగా ఉన్నారు కదా, వారు సంపూర్ణులుగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు. దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఎట్టిగా ప్రేమించాడో అట్టి ప్రేమలో మన నుంచి లోకము తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించి మహిమ వారికి కుడిచితావు. అంటే ఇక్కడ ఏమైంది, క్రీస్తుతో మనల్ని కూడా సమానంగా దేవుడు ఆయన శరీరంలో అమర్చుకున్నాడు. కాబట్టి క్రీస్తుతో సహా మనల్ని ఇక్కడ దేవుడు ప్రేమించనై ఉంటున్నాడు. ఎలా నీవు నన్ను లోకంలోకి ఎట్లా పంపిన అందరిని ఏకమని, నీవు నాకు అనుగ్రహించింది కూడా వారందరూ కూడా మనలో ఏకమై ఉన్నట్లు సంపూర్ణులుగా చేసి ఉన్నావు. కాబట్టి నీవు నన్ను ఎట్లా ప్రేమించినవో వారిని కూడా నీవు అదే రీతిగా ప్రేమించినావు అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి మనకు ఎటువంటి భేదము లేదు. అందరము దేవుడు క్రీస్తులోకి మనం ఉన్నామంటే ఈ రోము పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని చూసుకుందాం. అది క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలమైనదైతే నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని ఒక మాట. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఎలా తీర్చబడుతున్నాం మనము? ఉచితముగా. దానికి ముందు ఇక్కడ ఏంది, అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనము పొందలేకపోవచ్చున్నామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం అందరము దేవునిలోకి ఒక అవయవముగా, ఒక్క శరీరమైన క్రీస్తులోకి ఒక్క అవయవముగా ఉన్న మనము, ఒక అవయవములో శరీరంలోకి అవయవాలుగా అమర్చబడిన మనము ఎటువంటి భేదమును లేదు. సున్నతి పొందినవాడు సున్నతి పొందని వాడను లేదు, తక్కువ కులం వాడని లేదు, ఎక్కువ కులం వాడని లేదు, ఎక్కువ ఘనతగా కలిగిన వాడని కాదు, ఘనహీనుడని కాదు, పేదవాడు కాదు, దరిద్రుడు కాదు, అధిక ధనవంతుడు కాదు. అందరూ క్రీస్తు యేసులోకి క్రీస్తు శరీరముగా ఏకమై ఉన్నారని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అదే రీతిగా ఎలా అంటున్నాడంటే, దేవుడు ఇట్టిగా దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి క్రీస్తు రక్తము క్రీస్తు శరీరము మన అందరికీ ఒకటై ఉన్నది. మనము కలిసి ఇదంతా వేరు అని అనుకోవడము, ఎక్కువ వారికి దేవుడు ఎక్కువ కృపనిస్తాడు, తక్కువ వారికి తక్కువ కృపనిస్తాడు అన్నది లేదు. దేవుడు అందరికీ కలిసి ఎక్కువనే కృపనిస్తాడు. అందరినీ కలిసి దేవుడు సమానంగా ప్రేమించాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. ఆయన అందరినీ సమానంగా ఇందాక మనము యోహాను సువార్తలో చూసుకున్నాం కదా, 17వ అధ్యాయంలో 20వ వచనంలో కూడా ఏమంటున్నాడు, నన్ను ప్రేమించంటే వారిని ప్రేమించావు, నాకు ఇచ్చిన మహిమని వారికి ఇచ్చావు నీవు అని అంతగా ప్రేమించాడు. అందుకని కీర్తనలు అంటాడు, దేవుడి కంటే వారిని కొంచెం తక్కువగానిగా నేను చేసి ఉన్నాను, మహిమ ప్రభావముల చేత వారి కిరీటం ధరింపజేసి ఉన్నాను అంటాడు దేవుడు వాగ్దానము. కాబట్టి ఇట్టిగా దేవుడు కృపను అనుగ్రహిస్తుండగా మనము ఒక కులంకు, ఒక జాతికి, ఒక గోత్రానికి చెందినది కాదు. క్రీస్తు రక్తము ప్రతి వారి కొరకు చెందించబడ్డది. అందులో మనం అందరం అవయవాలు ఉంటున్నాం ఆయన శరీరంలో. ఆయన శరీరం అందరి కొరకు నలుగొట్టబడి ఉన్నది. ఒక జాతి కొరకు, ఒక గోత్రం కొరకు కాదు, ప్రతి వారి కొరకు. కాబట్టి మనకు ఏ భేదము లేదు. అందరం పాపం చేస్తున్నాం, ఆయన మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి ఒక శరీరమై ఉన్న మనకు ఎలాంటి స్వాతంత్రుడని భేదం లేదు, యూదుడని భేదం లేదు, దాసుడని భేదం లేదు. అందరం ఒకటే. మనం క్రీస్తులో అందరము ఒకటే. పక్షపాతం లేని ప్రేమలో అందరం ఒకటే నిలిచి ఉన్నాము. కాబట్టి ఆయన కృప మనకు అనుగ్రహించనున్నాడు. ఇట్టి కృప, ఇట్టి వాక్యం దేవుడు మనందరూ ఆత్మనిమిత్తం దేవుడు నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెనో హోజీజా ఛానల్ గురించి ప్రార్థించండి. ఆమేన్.